బెంగాల్లో చాలా అంశాలు రాజకీయాల్ని ఎన్నికల్ని ప్రభావితం చేశాయి. అట్ ది సేమ్ టైం తమిళనాడు విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ ఎట్లా అయితే అక్కడ రాజకీయ వ్యూహాలను లేదంటే ఎన్నికల ప్రచార శైలిని మార్చాయో, పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే కనుక అక్కడటువంటి ప్రాంతీయ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది చాలా మార్చేశాయి ఎన్నికల ప్రచారాన్ని. దుగ్గరా శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? నమస్కారం అండి. యా సార్, ఎన్నికల ప్రచారంలో కొన్ని అంశాలు మరి అట్లా అంటే కొన్ని నినాదాలు కానీ చెప్పండి. యా, ఐ థింక్ కొంచెం లేట్ ఉన్నట్టుంది పీసీఆర్. సార్ ఓకే కదా, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే ఓకే చెప్పండి సార్, టీఎంసీ ఎంపీ చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడు మేరా దిల్ మే హే కాబా ఔర్ మేరీ ఆంఖో మే హే మదీనా అనే పాటను పాడారు. సో ఇది అంటే దీన్ని బీజేపీ ఎట్లా తీసుకొచ్చిందంటే బెంగాలీ సాంప్రదాయాలకు కూడా బీజేపీ అక్కడ మనుగడ సాగించింది. ఓ జై శ్రీరామ్ నినాదం నుంచి బెంగాలీ సాంప్రదాయాల్లో కలిసిపోయారు. ఇక్కడ ఒక అరబిక్ గుర్తింపు వచ్చేలాగా కాబా మదీనాను టీఎంసీ రుద్దుతోందన్నటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎట్లా చూడాలి ఈ రెండు రకాలైనటువంటి కామెంట్స్ని ఎన్నికల ప్రచారాల్లో? ఏదైనా బెంగాల్ మనకు మొట్టమొదట భారతదేశంలో మతపరంగా జరిగిన విభజన బెంగాల్ 1904 ఆ సమయంలోనే వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్గా విడిపోయాయి. అదే అప్పటి నుంచి దాదాపు 120 సంవత్సరాలు దాటినా కూడా ఆ విభజన అలానే నిలబడి ఉందండి. మతపరమైన విభజన అనేటువంటిది ప్రజల మధ్య అలాగే నిలబడి ఉంది. దీనికి అదనంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగాల్లో స్థిరపరచుకున్నటువంటి వాళ్ళ సంఖ్య అదనంగా చేరింది. కాబట్టి 30% వరకు పెరిగినటువంటి ముస్లిం ఓట్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ పార్టీ కూడా నిర్లక్ష్యం చేయలేనంత కన్సాలిడేషన్ జరిగిందండి ముస్లిం ఓటు. సో ఎవరికి వెయ్యాలి అని ఓటు అని చెబితే మసీదులో పెద్దలు వాళ్ళకి మాత్రమే ఓటు వేసేటువంటి మనస్తత్వం ముస్లింలో ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు నమ్ముకున్నది మమతా బెనర్జీ. ఆ 30% వస్తే అదనంగా కొంచెం ఒక 5-6% కనుక ఇతర హిందువుల ఓట్ల నుంచి వస్తే సరిపోతుంది. ఎక్కడా కూడా 40% ఓట్లు కూడా రావట్లేదు ఇప్పట్లో గెలిచే వాళ్ళకి. అది నమ్ముకుంది ఆవిడ. ఆ 30% ఓట్లు వదులుకున్న బీజేపీ మిగిలిన 70% ఓట్లని ఎలా ఒక ఛత్రం కిందికి తీసుకురావాలి, ఒక శిబిరంలోకి చేర్చాలి అనేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. అవును. కాబట్టి నిట్ట నిలువుగా హిందూ ఓటు ముస్లిం ఓటు అనేది చీలిపోయిందండి అక్కడ. సో ఇది బయటికి కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. కాబట్టి దీన్ని ఏమీ చేయటానికి తిరస్కరించలేము. కన్సాలిడేషన్ బాగా జరిగింది హిందూ ఓట్ అనేటువంటిది ఇప్పుడు బీజేపీ అగ్రనాయకులు నమ్ముతున్నటువంటి విషయం. బట్ సార్, ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు అధికారం ఈసారి భారతీయ జనతా పార్టీది అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బట్ ఇందులో రెండు అంశాలు. బీజేపీ మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల ఫేజ్ మొత్తం కూడా బీజేపీ అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. బట్ రెండో దఫా నిన్న జరిగినటువంటి పోలింగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మమతా బెనర్జీకి చాలా కంచుకోట, ఒక పునాది లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద చికెన్ నెక్. సో ఈ ప్రాంతాల్లో మమతకు చాలా పట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా బీజేపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఎట్లాంటి కారణాలు దీంట్లో ఉండొచ్చు, లేదంటే ఈ అంచనాల్ని మనం ఏమైనా తలకిందులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చా? అంటే బీజేపీ ఈసారి ఎత్తుగడగా చేసిందా లేదా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెంచడం కోసం చేసిందా అనేటువంటిది పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఓటింగ్లో అక్రమాలను మాత్రం పూర్తిగా నిలువరించగలిగిందండి. సో గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బెంగాల్లో సక్రమమైన ఓటింగ్ జరిగేది కాదండి. సో దొంగ ఓట్లు వేయటం అనేటువంటి చాలా కామన్ అయిన విషయం బెంగాల్లో. బూత్ క్యాప్చరింగ్ అనేటువంటిది కూడా చాలా కామన్గా జరిగేటువంటి విషయం అక్కడ. సో వీటిని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దానికి అనుకూలంగా మార్చుకొని గెలుస్తుంది, వాళ్ళు బలంగా ఉన్న చోట. ఈసారి బీజేపీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై చేసిందా, లేదా నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని చేసిందా, లేదా బెంగాల్ని ఎలాగైనా ఏమి చేసినా కూడా ఈసారి అలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా మాత్రం చేయగలిగారండి అధికార యంత్రాంగం వాళ్ళు. మొత్తం మీద ఎక్కడా కూడా బూత్ క్యాప్చరింగ్ చాలా తక్కువ. మనం అక్కడెక్కడ చూసాం కానీ చాలా తక్కువ. అంటే బెంగాల్లో గతంతో పోలిస్తే అక్రమాలు అనేటువంటివి లేకుండా ఎన్నికలు జరిగాయి కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ప్రజల్లో మనం ధైర్యం ఇవ్వగలిగాం, మీరు వెయ్యండి ధైర్యంగా, మీ వెంట మేము ఉంటాం. అంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఇప్పుడు
మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే భయం బీజేపీకి మద్దతుదారుల మనసులో ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పోలీసులు వాళ్ళ లోకల్ గుండాలని వీళ్ళు భరించాల్సింది వీళ్ళే. ఇప్పుడు ప్రచారానికి ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిపోతారు ఎవరి ధోరణ వాళ్ళు. కానీ అక్కడ వాస్తవాన్ని ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు స్థానిక ఓటర్లు. బట్ సార్ సార్ ఒక ఐడెంటిటీ ఫేస్ మాత్రం బీజేపీకి లేదు. సో ఏకంగా మోడీయే వచ్చారు, అమిత్ షానే వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక బెంగాలీ సెంటిమెంట్ను ఈవెన్ 15 ఏళ్ల నుంచి నిర్విరామంగా ముఖ్యమంత్రిగా అవుతున్నటువంటి దీదీకి అంత వ్యతిరేకత ఉందనుకోవచ్చా? బీజేపీ చేసినటువంటి ప్రచారాలు దీదీ విషయంలో పాసిబుల్ అవుతాయా? అంటే ఆవిడకి ఉన్నటువంటిది మామూలుగా తమిళనాడు బెంగాల్ ఇద్దరికి కూడా ఆ రెండు జాతులకి భాషాభిమానం ఎక్కువ అండి. ఎగ్జాక్ట్లీ పాయింట్. బాగా ఎవరైనా సరే భాషాభిమానం ఎక్కువ, వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళకి అభిమానం ఎక్కువ. కాబట్టి ఆ విషయంలో రెచ్చగొట్టడం చాలా సులభం వాళ్ళకి. అంటే మనది, మన బెంగాల్, మన భాష, మన సంస్కృతి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి బీజేపీ ఉత్తరాది గంగా తీరం నుంచి, వాళ్ళది గంగా తీరం అయ్యి ఉండవచ్చు కానీ గంగా తీరం అనేటువంటి భారతదేశం నుంచి వచ్చినటువంటి పార్టీ అని చెప్పగానే భాషాభిమానం ఒక్కసారిగా తన్నుకొస్తుందండి. సో అయ్యో మనం వాళ్ళకి బానిసలాగా ఉండాలా ఈ భాషకి. ఆ భాషాభిమానం, సంస్కృతి అభిమానం ఆ రెండు రెచ్చగొట్టడం సులభమైనటువంటిది. దీదీ కూడా దాన్నే నిరాదంగా వాడుకుంది. సో ఆవిడ పరిపాలనా లోపాలు చాలా ఉండవచ్చు కానీ ఆవిడ సంక్షేమ పథకాలు అందించడంలో సక్సెస్ అయింది. సో ఈ విధంగా భాషాభిమానం, బెంగాలీ అభిమానం, నేను బెంగాలీ ప్లస్ నేను ఒంటరి దాన్ని, నన్ను ఒక్కదాన్ని చేసి ఇంతమంది, నేను ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి మహిళా అభిమన్యురాలు లాంటి లాగా నేను అందరూ కలిసి నన్ను పొడవబోవటానికి ప్రయత్నం చేస్తున్నారు చుట్టూ కూడా. కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్ను ఢీకొట్టడానికి అని చెప్పి కూడా అన్నారు. అయితే ఇందులో కొన్ని సెంటిమెంట్ అస్త్రాలని మమతా బెనర్జీ చాలా బాగా వాడారు. ఒకటి పశ్చిమ బెంగాల్ అంశాన్ని సెంటిమెంట్గా తీసుకొచ్చారు. ఇంకొకటి సార్ జనరల్గా ఫుడ్ విషయంలో రెండు ఉంటాయి. ఒకటి శాకాహారం ఉంటుంది, ఇంకోటి శక్తి ఆహారం ఉంటుంది. అంటే చేపలు, మాంసం, గుడ్లు తినేటువంటి కల్చర్ ఒకటి ఉంటుంది. సో బీజేపీ తన శైలిని కూడా ఇక్కడికి వచ్చి మార్చేసుకుంది. ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే సో ఇక్కడ సాంప్రదాయం పోతుంది. అదే మాచే బాతే బెంగాలీ అని చెప్పేసి, అంటే చేపలు అన్నం తినేటువంటి బెంగాలీ కల్చర్కు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఆ కల్చర్ నుంచి బయట తీసుకొస్తారు బీజేపీ, శాకాహారంగా మారుస్తారు. ఎందుకంటే మా ఖాళీ ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు ప్రసాదంగా భావిస్తారు. సో అక్కడ సంస్కృతి అది. సో దాని మీద దెబ్బ పడుతుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఈవెన్ బీజేపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. సో దీనివల్ల ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు? బీజేపీ కొంత ఆ ఓటు బ్యాంకును సాధించింది అనుకోవచ్చా? మామూలుగా ఒకసారి మన అలవాట్లను వాళ్ళు మారుస్తారు అంటే ఇనీషియల్గా ప్రతి వాళ్ళలో కూడా కొంచెం అలజడి కలుగుతుందండి. నా అలవాట్లకు నేను ఎందుకు మార్చుకోవాలి ఎవరి కోసం అని. అయితే అది నిజంగా మార్చగలిగేటువంటి విషయమా అని కనుక ఆలోచిస్తే దీదీ చేసిన ప్రచారంలో సరైనటువంటి విషయం లేదు అని తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా భోజనాలు ఎవరు చేయరు, లేదా అధికారంలో ఉండే పార్టీ చెప్పినట్టుగా ఎవరు చేయరు. సో బెంగాల్లో ఎవరిని ఏం చేసినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, సిపిఎం వచ్చినా, టీఎంసీ వచ్చినా ఎవ్వరూ కూడా ఆహారం, చేపలు తినద్దు, మాంసం తినద్దు, ఎవ్వరూ ఏమి చేసేది లేదండి. కాబట్టి ఇది చెప్పినప్పుడు కొంతమంది అయినా 1-2% అయినా మాత్రం నమ్మే అవకాశం ఉంది. సో చిన్న చిన్న తేడాలతో ఎలక్షన్ రిజల్ట్స్ మారిపోతున్నప్పుడు, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000, 5,000 ఓట్లతో ఫలితం మారుతున్న సమయంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్రభావితం చేసేందుకు వాడుకున్నారు. సో ఆహారపు అలవాటు కూడా అంతే. ఒకసారి ఎవరో మన మీద రాయి విసిరిన తర్వాత, అంటే దీది మన ఆహారపు అలవాట్లను కూడా బీజేపీ మారుస్తుంది అన్న తర్వాత మేము మార్చము అని చెప్పాల్సిన అవసరం వీళ్ళకు ఉంటుంది. లేదు మేము కూడా తింటామని చెప్పుకోవడం ఏదో చేయాల్సి వస్తుంది. మేము మీతోనే ఉన్నాం అనేటువంటి